హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు ఎంతో మా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు చేసుకునేవారు కిచిడి. ఇది కిచిడి చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని పోపు సామాన్లు వేసేసుకుందాం. తెలుసు కదండి, మామూలుగా మనం ఉప్మాలో ఎలా వేసుకుంటాం అలా వేసేసుకుని అవి వేగనిచ్చేద్దాం. వేపేసుకున్నాం అవి వేగేదాకా. ఇప్పుడు మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో మా అమ్మ వాళ్ళ అత్తయ్య వాళ్ళు గట్రా ఇదే చేసుకునేవారండి. ఫ్రైడే అని వారం అప్పుడు నైట్ ఇదే చేసుకునేవారు. అంటే అప్పుడులో వారం చేస్తే రైస్ తినకూడదు, లేకపోతే ఇడ్లీ వేసుకోవాలి, టిఫిన్లు వేసుకోవాలి అని ఏమి ఉండేది కాదు. అలాగా ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, బంగాళదుంప ముక్కలండి, ఇవైతే కంపల్సరీ ఉండాలి. బంగాళదుంప ముక్కలు నేను కోసుకుని నీటిలో వేసుకున్నాను. నేను అవి పోపు సామాన్లు వేగిపోయిన తర్వాత కొంచెం మంట సిమ్లో పెట్టేసుకుని ముందు క్యారెట్ ముక్కలు వేసేసుకుందాం. క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత అవి వేగుతున్నాయి కదండి, బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుందాం. బంగాళదుంప హాఫ్ ఉడికితే సరిపోతుంది. మళ్ళీ మనం దీనికి ఎసరు పోసేస్తాం కాబట్టి సరిపోతుందండి. బాగా వేగిపోవాలని ఏమి ఉండదు. రెండు కలిపేసుకుని వేపేసుకుందాం. అప్పుడులో వాళ్ళు అదే చేసుకునేవారండి. చిన్నప్పుడు పెట్టేది కానీ నాకు ఎందుకో ఎక్కిది కాదు. ఇది అసలు తినేదాన్ని కాదు నేను. అప్పుడులో అంత మాటలు ఇదే వండుకుంటారో ఎక్కువ సార్లు అని అనుకునేదాన్ని మా అమ్మ వాళ్ళని. ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసుకుందాము. వేపేసుకుందామండి ఒకసారి. ఎక్కువ మసాలాలు గట్ట ఏమి ఉండదండి ఇది. కానీ ఎందుకో తెలీదు, ఒకసారి తింటే బాగుంటుంది, ఎప్పుడు తినలేదు కదా అనేసి మా అమ్మ దగ్గర కూర్చుని తినేదాన్ని. కానీ 1-2 ముద్దలు, అంతకన్నా ఎక్కువ తినేదాన్ని కదా. ఎక్కువ అంత మాటలు ఇదే చేసుకుంటారంటే అని అనేదాన్ని నేను. వాళ్ళు మాత్రం ఫ్రైడే ఇదే చేసుకునేవారు. మా నాన్న ఎప్పుడైనా డ్యూటీకి వెళ్ళినప్పుడు గట్టా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇదే చేసుకునేవారు. ఎలా తినేవారు ఏంటో అని అనుకునేదాన్ని నేను. కరివేపాకు కూడా వేసేసుకుని తిప్పేసుకోండి. ఆ రోజులు మళ్ళీ రావు కదండి. ఎలాగైనా పాత రోజులు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఆ టైప్లో. పెసరపప్పు ముందే ఒక 10 నిమిషాల ముందే నానబెట్టి ఉంచుకోండి. పెసరపప్పు వేసేసుకుందాం. కొద్దిగా ఉల్లిపాయ, టమాటా కాదు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, దుంప ముక్కలు అన్నీ వేగిన తర్వాత నానబెట్టిన పెసరపప్పు కూడా వేసేసుకుని వేపేసుకుందాం. అంటే మేము మంగళవారం ఎక్కడికైనా సాయంత్రం మా పిల్లలు తీసుకొచ్చేటప్పుడు ఒక 2 గంటల జర్నీ ఉంటుంది మా అబ్బాయిని తీసుకొస్తాకి వెళ్ళి రావడానికి. ఆ జర్నీలో రోడ్ సైడ్ ఏదో ఒక హోటల్లో ఆగడం అలవాటు అయిపోయింది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి. అవి మగ్గిన తర్వాత కొద్దిగా కాసేపు అలా వేగిన తర్వాత పప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇదే మసాలా ఉంటుంది, ఇంక మసాలా ఉండదు దీంట్లోని. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అంటే కొంచెం కారం ఎక్కువ, ఘాటు ఎక్కువ తినే వాళ్ళు అయితే 2 స్పూన్లు వేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి 1 స్పూనే వేసాను. అది కొంచెం వేగనిద్దాము. అది వెళ్ళి 1-2 గంటల్లో ఎక్కువ బయట తినటం అలవాటు అయింది మాకు. మా పిల్లలకు కూడా చిరాకు వచ్చేసింది బయట తిండి. ఎప్పుడులాగే మనం రైస్ వండుకుంటాం కదండి, 1 కప్పు రైస్కి 2 కప్పు వాటర్లో. పప్పు కూడా మసాలా కూడా వేగిపోయింది కదా, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మగ్గిపోయిన తర్వాత 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకున్నాక వీటిలోనే సరిపడినంత రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాం. మీరు ఎంత తినాలనుకుంటే అంత సాల్ట్ వేసుకోండి. కొంచెం కలర్ బాగా వైట్గా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం వాళ్ళ పసుపే వేసేవారు. నాకు తెలిసి మా అమ్మని అడిగాను నేను, అన్నీ పసుపే వేసింది అప్పుడు కూడా. కొంచెం పసుపు, లైట్గా పసుపు వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇది
ఎసరు కొంచెం కాగాలండి. ఇది మనం ఉప్మా ఎలాగా ఎసరు పెడితే కాగుతుందో అలాగా కాగిన తర్వాత కాగితో మూత పెట్టేసుకుందాం. మరిగిపోయింది కదండి, ఎసరు కూడా మరిగిపోయింది. మన నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, వాష్ చేసేసుకుని నానబెట్టుకున్న బియ్యం అవి వేసేసుకుందాం. మీరు ఏమైనా ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకోవాలంటే ఇప్పుడే చూసేసుకోండి, మళ్ళీ రైస్ ఉడికేటప్పుడు అంత తెలియదు. నాకైతే సరిపోయింది. ఒకసారి కలిపేసుకుందాం. అన్ని మసాలాలు బియ్యం ఒకటి పట్టిలాగా కలిపేసుకుందాం. కలిపేసుకుని మూత పెట్టేసి పక్క పొయ్యి మీద పెట్టేసుకున్నాను పక్క పొయ్యి మీద పెట్టేసుకున్నాను. మరి ఇందులోకి ఏదైనా కర్రీ కావాలి కదా, అందుకని ఇప్పుడు చికెన్ తినకూడదు, బర్డ్ ఫ్లవర్ వస్తుందని చెప్తున్నారు కదండి. అందుకని నేను ఈజీగా సింపుల్గా ఏ మసాలాలు గట్రా వాడకుండా ఉడకపెట్టిన గుడ్డుని కొంచెం తురిమేసుకుని దాన్ని కర్రీ కింద చేసాను. ముందుగా బాగానే వేడి చేసేసుకుని ఆయిల్ పోసేసుకున్నాక కొద్దిగా జీలకర్ర వేసుకుని చిటపట్లు ఆడించుకుందాం. అలా తురుముకున్నానండి. లోపల ఎల్లో అయితే ఒక్కటే వేసాను నేను, ఒక గుడ్లోనే 4 గుడ్లు తీసుకున్నాను. 4 తురిమేసాను కానీ ఒక ఎల్లోనే వేసుకున్నాను. అది మళ్ళీ లోపలిదే ఎగుటి వచ్చేసి నీసు వాసన కింద ఎక్కువ వచ్చేస్తుంది, మళ్ళీ తింటారు పిల్లలు కూడా. అందుకుని ముందుగా ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకుని వేపేసుకుందాం బాగా దగ్గర పడేలాగా. బాగా మగ్గనిచ్చేద్దామండి దీన్ని. మా పిల్లలకు కూడా ఇంకా బయట బిర్యానీలు, స్నాక్స్, టిఫిన్లు తిని చిరాకు వచ్చేసి ఏదైనా కొత్తగా చేయొచ్చు కదమ్మా, ఏదైనా ఎప్పుడైనా మీ వాళ్ళు ఎప్పుడైనా వంటలు ఏదైనా ఉంటే అలా ఎలాగ అనేసి ఏదో ఒకటి అంటూ ఉంటారు ఎప్పుడూను. నాకు కొంచెం షాపు ఇల్లు చూసుకోవడం వల్ల నేను అంతగా ఒక్కొక్కసారి ట్రై చేయను. నేను ఏది వండుతానో అదే ఇందులో వీడియోస్లో పెడతాను కానీ కొత్తగా ఏది ట్రై చేయను నేను. ఇంకొకసారిగా మా అమ్మ గుర్తొచ్చింది, మా అమ్మని అడిగితే ఎలా అని చెప్పింది. ఒకసారి చూద్దాం పోనీ. నేను ఎలాగ తినలేదు, మా పిల్లలైనా అసలు ఎలా ఉంటుంది వాళ్ళకి నచ్చుతుందో లేదని ట్రై చేసాం. ఉల్లిపాయలు మగ్గినాయి కదండి, అడగంటకుండా కలిపేసుకుని టమాటా ముక్కలు వేసేసుకుందాం. కొంచెం గ్రేవీ కోసం అంతే టమాటా వేసేసుకుని మగ్గనిచ్చేద్దాం దాన్ని కూడా మెత్తగా అయ్యేలాగా. అందుకనే మామూలుగా ట్రై చేశాను ఒక మంగళవారం సాయంత్రం. మధ్యాహ్నం ప్రిపేర్ చేసేసుకుని కారులో పెట్టుకుని వెళ్ళిపోతాం మేము. వచ్చి దారిలోనే కారు రన్నింగ్లో ఉండగానే పిల్లలకు పెట్టేస్తాను నేను. వాళ్ళు కారులో కూర్చుని తినేస్తారు, మేము కారులో కూర్చునే చేసేస్తాము ప్రతి మంగళవారం అంతే. దీంట్లోనే టమాటా మగ్గిన తర్వాత కారం, పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు కలిపేసుకున్నాండి ఒకసారి. ఆనియన్స్కి ఉప్పు కారం అన్నీ పట్టిలాగా వేసేసుకుని కలిపేసుకున్నాక కొంచెం వాటర్ వేసేసుకుందాం. దీంట్లోనే కొంచెం గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకుందాం. చాలామంది మామూలుగా అయితే దీన్ని వాటర్ కూడా వేసుకోకుండా ఇలా ఇందులోనే కొంచెం మగ్గనిచ్చేసిన తర్వాత ఉప్పు కారం ఆనియన్స్కి పెట్టేసిన తర్వాత ఆ తురుము కూడా ఇందులో వేసేసుకుంటే ఫ్రై లాగా అయిపోతుంది. అలా కాదు, మనకు కొంచెం గ్రేవీ కింద కావాలి అంటే కనుక ఇలా వాటర్ వేసుకోండి. అందులో ఏదైనా బాగానే ఉంటుంది తిని వాళ్ళని బట్టి. మా వాళ్ళు ముందైతే ఏం పేర్లు అంటారు కండి, తర్వాత 2 రోజుల తర్వాత అప్పుడు అలా ఉండవు ఇప్పుడు ఎలా ఉండవు అని అంటారు వాళ్ళ. మా అబ్బాయి అయితే ఏం పేర్లు పెట్టడం, ఎందుకంటే వాడికి నేను ఏది చేస్తా అదే పెద్దది. కానీ 2 ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం పెడతారు కొద్దిగా, అంటే ఎలా ఉందో అలాగనేసి చెప్తూ ఉంటారు అన్నమాట. నీరు కూడా దగ్గర పడిపోయి కొంచెం దగ్గర పడిపోయింది కదండి కర్రీ కూడా. ఒకసారి మూత పెట్టేసుకుని తీసి చూసుకున్నాం, కొంచెం మగ్గింది కదా. కలిపేసుకున్నాక ఇప్పుడు ఆ తురుముకున్న ఎగ్ వేసేసుకుందాం.
ఎగ్ని కూడా వేసుకుని స్లోగా కలిపేసుకుందాం. మామూలుగా వాటర్ వేయకుండా కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. అది ఫ్రై లాగా వచ్చేస్తుంది, ఏముండదు. మనం కోడిగుడ్డు కూర ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది అది కూడా. అదైతే ఇంకా ముక్కలతో తెలుస్తుంది, తెలీదు, కర్రీలో కలిసిపోతుంది అలాగా. కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసుకుందాం 10 నిమిషాలు. అందుకని ఆ టైప్లో వంట, అప్పుడులో వంట ఇప్పుడు నేను ఎలా ట్రై చేశానండి, దేనికి తగ్గట్టుగా నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న కర్రీ. ఒక్కొక్కసారి మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాము. మూత పెట్టేసుకుందాం. రైస్ ఎలా ఉందో ఒకసారి తీసుకుంటామండి. దగ్గర పడిపోయింది చూసారా. మామూలుగా స్మెల్ అయితే బిర్యానీ స్మెల్లో వస్తుంది, కానీ బాగుంటుంది. బంగాళదుంప అన్నీ మంచిగా కదా, బంగాళదుంప ఉంది, క్యారెట్ ఉంది. రైస్ నేను మామూలుగా వాడాను, బాస్మతి అయితే బాస్మతి వాడుకోవచ్చు. కొంచెం వాటర్ తక్కువ వేసుకొని సరిపోతుంది. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి కట్టేసుకోవడమే. కర్రీ, రైస్, కిచిడి ఎలా ఉందో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.